ఈజ్ 100% మెచ్యూర్డ్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ లీడర్. అందరూ ఆపాల గోపాలం ఆయన అభిమానిస్తున్నారు. అన్ని కులాల్లో ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ ఉంది, అభిమానులు ఉన్నారు. భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మారబోతున్నాడు, ఎదగబోతున్నాడు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారితో సహచర్యం. చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రాండ్ పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ దగ్గర ఈ అనుబంధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా ఆయన అవతరించబోతున్నాడు. రైట్, ఓకే. ఏంటి అసెంబ్లీకి వెళ్ళడానికి, ప్రశ్నించడానికి ఏంటి ఇబ్బంది? వాళ్ళు సమయం ఇస్తాం అంటున్నారు, మిమ్మల్ని మీరు అవమానించినట్టుగా మేమే అవమానించము అంటున్నారట. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ వెళ్ళరని మీరు అంటారు. వెళ్ళకపోతే ప్రజలు ఏమనుకుంటారు? అది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? సార్, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి అన్న కేఎస్ ప్రసాద్ గారికి, అనంత్ సాగర్ గారికి, అదేవిధంగా గారి వెంకటేశ్వరరావు గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు అసెంబ్లీ అనేటువంటిది ఒక దేవాలయం లాంటిది సార్. ఈ దేవాలయాన్ని ఏ విధంగా నడిపించాలనేటువంటిది దాంట్లో ఉండేటువంటి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పైన ఆధారపడి ఉంటుంది ఈ దేవాలయం. కానీ ఇప్పుడు ఈ దేవాలయాన్ని డిప్యూటీ స్పీకరు ఏ విధంగా నడిపిస్తున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ జెండా ఏందనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినాడు, వచ్చేసినారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోయి వచ్చేసిన దానివల్ల నష్టం వైఎస్ఆర్సీపీకి లేకుంటే టీడీపీకే అనేటువంటి విధంగా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినాడు సార్, పోయి ఈ 11 నియోజకవర్గాల గురించి మాట్లాడతారు. ఓకే, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాత్రమే. 11 నియోజకవర్గాల గురించి మాట్లాడితే మిగతా 164 నియోజకవర్గాల గురించి ఎవరు మాట్లాడారు? ప్రతిపక్ష నాయకులు ఉన్నారా దానికి? ఆ నియోజకవర్గాలకి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదా? ఒక ఎమ్మెల్యేగా ప్రయారిటీ ఉంటుంది సార్. సభా సమయాన్ని నిర్ణయించేటప్పుడు ప్రయారిటీ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ముఖ్యమంత్రికి, ఎందుకంటే సభా అధ్యక్షుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రికి ఎక్కువ టైం ఇస్తారు, ఆ తర్వాత మంత్రులకు ఇస్తారు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు, ఆ తర్వాత మంత్రులకు ఇస్తారు, ఆ తర్వాత ఎమ్మెల్యేకి ఇస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నిలబడి మాట్లాడుతుంటే ఎంతసేపు ఇస్తారు సార్? టైము 3 నిమిషాలు ఇస్తారు. 3 నిమిషాల కన్నా ఎక్కువ ఒక ఎమ్మెల్యేకి ఎక్కడైనా ఇస్తారా మీరు? సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళారు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళారు. వీళ్ళకి అందరికీ కూడా ఎంత టైం కేటాయించారనేటువంటిది రికార్డు ఉంటుంది. ఆ రికార్డు మీరు చూపండి, ఎంతసేపు టైం నిర్ణయించారనేటువంటిది. ఈ టైం నిర్ణయించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నున్నాయి, ఎన్ని సమస్యలు ఈ రోజు రాష్ట్రం కుట్టుమిట్టాడుతోంది, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా, లా అండ్ ఆర్డర్ ఎట్లుంది, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఒక సమయం ఖచ్చితంగా కావాలి. ఇంకోటి మీరు బాగా గమనించాలి సార్. ఫస్ట్ అసెంబ్లీ సమావేశమైనటువంటి ఫస్ట్ రోజుల్లో అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నాడు. మీరు చాలా వాటిలో చూసుంటారు. అచ్చెన్నాయుడు గారు, RRR గారు, రఘురామకృష్ణరాజు గారు దీనిపైన స్పీకర్ సీట్ పైన కూర్చోంటే కింద మంత్రి గారు లేచి, సార్ స్పీకర్ గారు మీరు ఆ స్థానంలో కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలి. ఒకరి పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయంటే నమ్ముతారా? ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్తో జగన్మోహన్ రెడ్డి గారిని కడిగేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీకి వచ్చేటప్పుడు స్నానం చేయకుండా వస్తాడు? రాడు కదా, స్నానం చేసే కదా వస్తాడు. మరి ఈయన్ని కడిగేటువంటిది ఏం కడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే ఏ విధమైనటువంటి భావన, ఆలోచన వాళ్ళకి ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి రావట్లేదా? అదే సార్, ఇప్పుడు అంటే కాదు సార్, ఇప్పుడు ఆడ మీరు ఎన్ని కడిగినా సరే భయం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సార్. ఎందుకంటే సాక్షాత్తు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి యొక్క ఫండా ఏందో మీకు తెలుసు. ప్రజా సమస్యల మీద సభలో మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది, బయట మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది. 3 నిమిషాలు అవనియండి, 30 నిమిషాలు అవనియండి సార్. సభలో రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు పోకూడదు సార్. మీరు ఇప్పుడు గమనించారంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్ అవుతుంది, ఏ విధంగా అక్రమ దాడులు జరుగుతున్నాయి, బాంబులతో కూడా దాడులు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని, ఏ హామీలు నెరవేర్చిన హామీలు పూర్తిగా నెరవేర్చారా? ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు అప్పులు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇబ్బడిగా అప్పులు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఈ కమలావతిని కూడా 46,000 కోట్లు అప్పులు ఇచ్చారు. 3,26,000 కోట్లు అప్పులు దాటిపోయాయి రాష్ట్రానికి. అదే సార్, అసెంబ్లీకి ఇవన్నీ మాట్లాడే టైం ఇస్తారా? ఇప్పుడు మాట్లాడిన టైం ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి అలా చేసేది ఏంటి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు బయట వాళ్ళ వేదికలు కావాల్సిన వేదిక ఉన్నాయి సార్. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పరిపూర్ణమైన ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు పోషిస్తోంది క్యారెక్టర్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా
ఇవ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అంటున్నారు. ఎక్కడ కానీ 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అవుతుంది. ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో ఒక law- సర్లేండి, ఇంకా చాలా సార్లు మనం డిస్కస్ చేస్తాం. సో మీరు వెళ్ళరు, అదే సార్. హోదా ఇవ్వకపోతే వెళ్ళరు, అంతేనా? సార్ సమయం ఇప్పుడు పోయి ఏం చేస్తారు సార్? సమయం ఇస్తామంటున్నారు కదా, హోదా సార్ ఏమన్నా సమయం ఇస్తే ఖచ్చితంగా పోతారు సార్. హోదా అవసరం సమయం లేదు. ఇస్తామని చెప్తున్నారు కదండి. సమయం ఇచ్చేటప్పుడు పూర్తిగా ఫస్ట్ రోజు అలాట్ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా అలాట్ చేయాలి కదా, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలనేది అలాట్ చేయాలి కదా. అలాట్మెంట్ లో ఏమైనా సమయం అలాట్లు చేస్తున్నారా? లేదు కదా. ఊరికే వాళ్ళు కూర్చోబెట్టి ఏదో మాట్లాడి పంపించాలనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు సభకు ఏంటి పిలుస్తున్నారు. అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి? మళ్ళీ పీటీ వారెంట్ పడుతున్నారు సార్ అంబటి రాంబాబు పోయిన జన్మలో కూడా ఒక కేసు ఉంది సార్ అంబటి రాంబాబు గారికి. పోయిన పోయిన జన్మ. జన్మలో. ఇప్పుడు అప్పుడు ఏం చేసేవారు ఆయన? అప్పుడు మాజీ మంత్రి ఆ, అవును సార్, అప్పుడు కూడా మాజీ మంత్రి అయినా పోయిన జన్మలో ఒక కేసు ఉంది. ఆ కేసును కూడా ఒకవేళ ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు పెట్టి కేసుగా మళ్ళా బెయిల్ ఇస్తే అంబటి రాంబాబు గారు పోయిన సంవత్సరం పోయిన జన్మలో ఒక కేసు పెట్టినారు సార్ ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసును మళ్ళీ తొవ్వి మళ్ళీ పెట్టి మళ్ళీ తెచ్చి పీటీ వారెంట్ ఇస్తారు సార్ గ్యారంటీగా. సార్ ఈ రోజు నేను చెప్తున్నాను సార్, మనం ఏదో చెప్తున్నారు సార్, మన వాళ్ళు ప్యానల్లో చెప్తున్నారు అంబటి రాంబాబు గారు అసలు నాయకుడే కాదు, అసలు కాపు నాయకుడే కాదు అని చెప్పాను. నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాను సార్ వెళ్ళి. కనీసం మన కాపు నాయకుల్లో కాపునికి ఒక ఆరాధ ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? వంగవీటి రంగా గారు. ఈ వంగవీటి రంగా గారిని కనీసం ఇప్పుడు మీరు కాపు నాయకుడు అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజున చూసారా? ఒక్కరోజున మాట్లాడారా? ఆయనతో పంచుకున్నారా? ఆయనతో ఏదైనా ఐడియాలజీ షేర్ చేసుకున్నారా? అదే అంబటి రాంబాబు గారు రంగా గారికి శిష్యుడు సార్. రంగా గారి శిష్యుడిలో ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు, ఆయనతో కూడా ఉన్నాడు, ఆయన సన్నిహితం, ఆయన భావజాలం ఉంది. రంగా గారి భావజాలం ఈరోజు అంబటి రాంబాబు గారు ఉంది. అంబటి రాంబాబు గారు ఉంటే ఖచ్చితంగా కాపుల ఒక ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తారు. కాపులందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి నిలబెట్టేటువంటి సత్తా ధైర్యం అంబటి రాంబాబు గారు ఉండాలి. ముందేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ఈరోజు అడగదొక్కుతున్నారు సార్ రాంబాబు గారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ మీ ద్వారా. కాపులకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహి. నేను చెప్తాను, కాపుల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయంలో మీరు ఏమైనా చెప్పండి. ఈ రోజు కూడా కాపు పార్టీ అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం డెవలప్ చేస్తున్నాడు, కానీ ఆ పార్టీని అతపాతాలు తొక్కి పవన్ కళ్యాణ్ ఏక వ్యక్తిగా ఈరోజు ఏక కమిషన్ ఎట్టి పెట్టారు. ఏక వ్యక్తిగా చేసేటువంటి ఫందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం పెట్టేస్తున్నాడు. జనసేనకి తొక్కుతూ కాపులందరినీ కూడా అణచివేటువంటి కార్యక్రమం, వీళ్ళకి ఒక జెండా ఉండకూడదనేటువంటి కార్యక్రమం ముందుకు పోతున్నారు. ప్రసాద్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, తీసుకోబోతున్న నిర్ణయం ప్లస్ మైనస్ ఆ పార్టీకి?